సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా పెట్టుకునే పాతకాలం నాటి ఊరగాయ మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడాల్సిందే. టేస్ట్ అయితే అంత బావుంటుంది. దీని స్మెల్ చూస్తేనే మనం అన్నంలో ఎప్పుడెప్పుడు కలుపుకొని తింటామా అన్నంతగా ఉంటుందనమాట. ఈ ఊరగాయ రైస్‌లోకే కాదండి, టిఫిన్స్‌లోకి, సద్దన్నం, పెరుగన్నం దేంట్లోకైనా సరే అద్దిరిపోతుందనమాట కాంబినేషన్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. దీనికి పెద్ద ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చనమాట. దీనికోసం నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. పెద్ద సైజు మామిడికాయలు. ఇప్పుడు మనకు సమ్మర్‌లోనే కాకుండా ఏ సీజన్‌లో అయినా మామిడికాయలు దొరుకుతున్నాయి కదండీ! కాబట్టి కొంచెం కొంచెం అయితే మామిడికాయ ఊరగాయ పెట్టుకొని అదయిపోగానే మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. సీజన్‌తో మనకు సంబంధం లేదు. ఒక 2, 3 మామిడికాయలు తీసుకొని ఫ్రెష్‌గా ఊరగాయ పెట్టుకొని అదయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఊరగాయ పెట్టుకోవచ్చనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అయితే ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదనమాట. 10-15 డేస్ లోపల ఇది తినేయాలి. అందుకని తక్కువ తక్కువ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది. నేనైతే 2 మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో ఏసేసి ఉప్పు, పసుపు వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా 2 డేస్ ముక్కల్ని చేత్తో కలపకుండా పైకి కిందకి ఎగరేస్తూ కలుపుతూ ఉండాలి. మూడో రోజుకి మనము ఊరగాయని తిరగబోసుకోవచ్చనమాట. ఇందుకోసం మనము పావు టేబుల్ స్పూన్‌లో ఇంకా తక్కువ కొంచెం మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేయించుకొని ఇలా రోట్లో వేసి దంచుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ బావుంటుంది. లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పౌడర్‌ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో ఈ పొడిని వేసేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు కారం సరిపోకపోతే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తిరగమాత చేసుకోవాలనమాట. దీనికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకొని, ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకు గుమగుమలాడే స్మెల్ రావాలి మన ఊరగాయ అంటే అందులో ఇంగు వేసుకోవాలనమాట. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు. ఇది ఎప్పుడు వేయాలి అంటే ఆయిల్ చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఊరగాయలో వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకు టేస్టీ పాతకాలం నాటి ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు.